ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం ఇలాగున ఉదయకాల వేళ దేవుని వాక్యాన్ని ధ్యానించే భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. సంతోషం. నేటి దినాన వాక్య ధ్యానము కొరకైన భాగము ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయము 1 నుండి 7 వరకున్న వచనాలను మనము ధ్యానం చేయబోచున్నాం. మూలవాక్యమై 2వ వచనం, నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో 3 పురములను వేరుపరచవలెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది వినుచున్నవారు మీ వారు, మీ దాసుడనైన నన్ను పూర్ణంగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. మీరు ఆకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపా కనికర హస్తం మా అందరికీ తోడయుండునుగాక. మేలు చేత నడిపించమని, దీవించమని యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదూ? నేటి దినాన ద్వితీయోపదేశ కాండంలోని మొదటి భాగమును మనము ధ్యానం చేయబోచున్నాము. ఈ చదివిన వాక్యంలో మహాదేవుడు తన జనులైన వారికి ఇలాగున సెలవిస్తున్నారు. నేను నీకు ఇచ్చుచున్న దేశములో 3 పురములను వేరుపరచవలనని మాట్లాడుచున్నారు. దేవుడు వారికి ఇచ్చిన దేశము కనాను దేశము. అందులో 7 జాతుల ప్రజలు వారు ఉండేవారు. వారిని దేవుడు ఇజ్రాయేలీల చేత తరుమజేశారు. ఇజ్రాయేలునకు ఆ దేశమును పితరుడైన అబ్రహాముకు వాగ్దానం చేసిన రీతినే దాన్ని అనుగ్రహించారు. జరిగిన విషయం, వారందరూ తరమపడ్డారు. ఇశ్రాయేలీలు వాగ్దాన దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనపరుచుకున్న తర్వాత ప్రభువారు అంటున్నారు, మీరు 3 పురములను అందు ఏర్పరచుకోవాలి అంటున్నారు. ఈ పురములు ఏవనగా, వాటినే భక్తులు ఆశ్రయపురములని ఆయా సందర్భాలలో దేవుని చేతనే వారు వినినటువంటి వారు. ప్రియులారా, చూడండి, యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 2 నుండి 7 వరకున్న వచనాలలో ఆ పురములు, వాటి యొక్క పేర్లు చెప్పబడ్డాయి. 7వ వచనం, అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కేదేషును, ఎఫ్రామీయుల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనను, కిర్యాతర్బాను ప్రతిష్ఠించిరి. దేవునికి స్తోత్రం. 3 పట్టణాల పేర్లు ఇక్కడ ఉన్నాయి. 1 కేదేషు, 2 షెకెము,
3 హెబ్రోను. పులరా, ఇవి 3 పురములు. ఈ పురములనే నిర్గమాకాండం 21 అధ్యాయం 13 వచనం ప్రకారంగా ఎవరైనాను పులరా చంపబడినప్పుడు ఆ చంపినవాడు తిరిగి ప్రతిశిక్షను పొందకుండునట్లుగా కొంతకాలం అతడు దాచబడడానికై ఆశ్రయించినవే ఆశ్రయపురాలు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 41, 43లో ఈ పురములకు పెట్టబడిన పేరు ప్రియులారా ఆశ్రయపురములు అన్నారు. అనగా ఒక మనుష్యుడు దూర ప్రాంతం వెళ్ళి తన ప్రాణమును కాపాడుకొనుటకు గాను ఏర్పరచబడినవే ఆశ్రయపురములు, ఆశ్రయించదగిన పురములు అని అర్థం. దేవునికి స్తోత్రాలు. ఈ ఆశ్రయపురములు మొత్తం 7. ప్రియులారా, ఇవి యోర్దానికి యువతలను అవతలను ఉన్నట్లుగా లేఖనాల్లో ఆయా సందర్భాలలో మనం చూడవచ్చు. సంఖ్యాకాండం 35, 10, 15 వచనాలు, ఆశ్రయపురములుగా ఉండుటకు మీ పురములను ఏర్పరచుకొనవలెను. పొరబాటున ఒకని చంపినవాడు వాటిలోనికి పారిపోవచ్చును. తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజమెదుట నిలుచు వరకు వాడు మరణశిక్ష నొందకూడదు. గనుక ప్రతిహత్య చేయువాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును అంటున్నారు. ప్రియులారా, 3 పురముల పేర్లు మనం విన్నాం కదూ. కేదేషు, హెబ్రోను. అలాగుననే ప్రియమైనటువంటి వారులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, మరొక షెకెము. ఇవి 3 పురాలు. ఒక్కొక్క పురమునకు ఒక్కొక్క శ్రేష్టమైన శ్రేయస్కరమైన అర్థములు ఉన్నాయి. ప్రియులారా, హెబ్రోను అనగా సావాసం, షెకెము అనగా బలం, కేదేష్, ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉన్నాయి. నిజానికి ఒక పాపి అయిన వాడు దాచబడుటకు అయినటువంటిదే ఈ యొక్క పురము. ఒక పాపి అయిన వాడు దాచబడుట కొరకై ఏర్పరచబడినదే పురం. అయితే ఇదే వేదవాక్యమందు దేవాది దేవుడు ఒక పాపికి ఎలాగునైతే ఆశ్రయాన్ని కలిగించారో అలాగుననే మిక్కిలి ప్రియులారా నూతన నిబంధన యందు ఒక పాపికి ఆశ్రయము ప్రభువైన యేసు. స్తోత్రం. తెలియకయే ఒక మనుషుడు పాపం చేసినప్పుడు, తప్పిదం చేసినప్పుడు దానికి తగిన శిక్షగా అతడు కంటికి కన్ను పంటికి పన్ను చెల్లించుటకైన సందర్భంలో ఆశ్రయపురానికి వెళ్ళి తన ప్రాణాన్ని కాపాడుకుంటున్నాడు. అయితే ఈ నూతన నిబంధన కాలంలో ఒక పాపికి ఆశ్రయపురం ఏదంటే మన ప్రభువైన యేసే. దేవునికి స్తోత్రం. మన ప్రభువైన యేసే. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17, 18 వచనాలు. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాల నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఒక పాపి ఆశ్రయించదగినది ఏదైనా ఉన్నదా అంటే ప్రభువైన యేసే. ఆనాడు జక్కయ్యను చూడండి, సిలువనందున్న దొంగను చూడండి, సమరయ స్త్రీని చూడండి. ఆయన యొద్దకు వచ్చిన వారు తమ తప్పిదములు క్షమించబడి పాప క్షమాపణ పొంది
వారు తిరిగి వెళ్ళిన వారే. యేసునొద్దకు రోగంతో వచ్చారు, రోగం నుండి విడుదల పొందిపోయారు. దయ్యముల చేత పీడితులై బాధించబడుతూ వచ్చారు, దయ్యముల నుండి విముక్తిని పొంది వెళ్ళారు. పాపభారంతో వచ్చారు, పాపభారమును తొలగించబడి పుణ్యదానమైన యేసును హృదయాన్ని అంగీకరించి వారు వెళ్ళారు. పులరా, ఈనాడు కూడా ఒక పాపికి క్షమాపణ ఉన్నది. ఈనాడు ఒక పాపికి కనికరం ఉన్నది. అది మన ప్రభు అయిన యేసులోనే. యోహాను భక్తుడు అంటాడు, ధర్మశాస్త్రము మోషే ద్వారా వచ్చింది, ఆ ధర్మశాస్త్రము మనిషిని దోషినిగా నిలవబెట్టింది. అయితే కృపాసత్యములు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కలిగాయి. అవి ప్రతి పాపిని శుద్ధి చేయుటకు గాను, ప్రతి మనుషునికి కృపను అనుగ్రహించుటకు గాను కృపాభరితుడైన దేవుడే తన సన్నిధిని అనుగ్రహించారు. ధర్మశాస్త్రము మనుషుని నీతిమంతునిగా చేయుటకు ఏది చేయజాలలేకపోయిందో మన ప్రభు అయిన యేసు దానిని నెరవేర్చారు. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రము దేవుని ఎదుట ఒక మనిషిని దోషినిగా నిలవబెట్టింది. అయితే కృప ఒక మనిషిని దేవుని ఎదుట నిర్దోషినిగా చేసింది. మనుషుడు పొందవలసిన శిక్ష మహిమ కలిగిన యేసు కలువరి యందు దాన్ని భరించారు. ఇంకనూ ఈ ఆశ్చర్యపురములు గూర్చిన లోతైన సంగతులు రానున్న దినాల్లో మనం విందాం. ప్రభు అయిన యేసయ్య కృప, పరమ తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క నిన్న సన్నిధి సహాయ సావాసం ఆశ్చర్యపురములో ఒక పాపికి దొరికినట్లుగా ప్రభు అయినటువంటి యేసు పాదాల చెంత మనందరికీ అనుగ్రహించబడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.